తెలంగాణ ఎన్నికల కోడ్ ముగియడంతో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు 3 నెలల్లో అర్జీల పరిశీలన పూర్తి చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయనున్నారు. రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను బడ్జెట్లో ఈ పథకానికి 7,740 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. లబ్ధిదారులు అధికారుల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ నిధుల్లో 4 దశల్లో రేవంత్ సర్కార్ విడుదల చేస్తుందని తెలిపింది. ఈ పథకాన్ని ఈ సంవత్సరం మార్చి 11న భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ సర్కార్ బడ్జెట్లో నిధులు కేటాయించడంతో హడ్కో సుమారు 1000 కోట్ల రుణంగా మంజూరు చేసింది. పట్టణ ప్రాంతాల ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత మొత్తం అందుతూ ఉంటుంది. ఆయా లెక్కలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. ఏడాదికి 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన 5 ఏళ్లలో 22.50 లక్షల ఇళ్లు నిర్మించేందుకు అవకాశం ఉంది. వచ్చిన అర్జీలు 82.82 లక్షలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వడపోత సవాల్గా మారింది. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకున్న మీదటే ముందడుగు వేయాలని అధికారులు భావిస్తున్నారు. పేదల సొంత ఇంటి కలను సాకారం చేసే క్రమంలో ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాల విధి విధానాలను అధ్యయనం చేయాలని సర్కార్ తాజాగా నిర్ణయించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ విషయమై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పథకం అమలులో ఆయా రాష్ట్రాల అనుభవాలను పరిగణలోనికి తీసుకోవడం ద్వారా తెలంగాణలో పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని నిర్దేశించారు. ఈ నేపథ్యంలోనే అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాలు వేర్వేరు రాష్ట్రాల్లో పర్యటించనున్నాయి. సంవత్సరానికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 119 శాసనసభ నియోజకవర్గాలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 33,500 ఇళ్లను రిజర్వ్ కోటా కింద ఉంచాలనేది యోచన. అర్జీలతో పోలిస్తే మంజూరు చేసే ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండడంతో లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గతంలో సిద్ధమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కొన్నింటిని లాటరీ విధానంలోనే లబ్ధిదారులకు కేటాయించారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. అదే విధానాన్ని అనుసరిస్తే వివాదాలకు దూరంగా ఉండవచ్చునని భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి ఇదే ప్రతిపాదించామని వెల్లడించారు. వడపోతలో భాగంగా ప్రాథమికంగా అర్హత పొందిన అన్ని అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆ పరిశీలనను 3 నెలల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. 3 నెలల లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. ఆ తర్వాత లబ్ధిదారులు ఎంపిక కసరత్తు చేపడతామని ఆయన వెల్లడించారు. వివిధ పథకాల కింద లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు రేవంత్ సర్కార్ నిర్వహించిన ప్రజావాణిలో ఇళ్ల కోసం 82,82,332 అర్జీలు అందాయి. వాటిలో ఒకే కుటుంబం నుంచి వచ్చిన దరఖాస్తులను వేరు చేసే ప్రక్రియను గతంలో చేపట్టినప్పటికీ పూర్తి కాలేదు. ఒకే ఇంటి నంబర్తో వచ్చిన అర్జీలను మాత్రమే వేరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ దశలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, అధికారులు ఎన్నికల కార్యకలాపాల్లో నిమగ్నమవడంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.